వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాలకొల్లు నియోజకవర్గంలో పుంత రోడ్లు, కెనాల్ రోడ్లు అభివృద్ధికి పాలకొల్లు నియోజకవర్గంలో 99 పనులకు 98 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అటువంటి ఇరిగేషన్ శాఖకి ఈరోజు మంత్రిగా ఉంటూ ఈరోజు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే నన్ను ఆశీర్వదించి ఆ రోజు 2014లో కానీ 2019లో రెండవసారి కానీ 2024లో మూడవసారి ఏ రకంగా అయితే ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీని అందించి గెలిపించారో అటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటే అహర్నిశలు కూడా 8 నెలలు 9 నెలలు కూడా నుంచి కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అందులో భాగంగా ఇవాళ ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మన పాలకొల్లు నియోజకవర్గానికి 99 పనులు నిమిత్తం మరి 37,63,00,000 రూపాయలు నిధులు కూడా మరి మంజూరు చేస్తూ జీవోను కూడా మరి మొన్ననే విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ యొక్క 37,63,00,000 రూపాయల నిధుల్లో ఈ 99 పనుల్లో మరి పూర్తిగా ఏదైతే రైతాంగానికి అవసరమయ్యేటువంటి పనులు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలుసుంటే వ్యక్తిగా చూసా. మనం పంట పొలాలకి ఎరువులు మరి ఇటువంటివి పట్టుకెళ్ళాలని అంటే ఎంతో కష్టమయ్యేది, దారి తెన్ను లేనిటువంటి పరిస్థితుల్లో. 50 కేజీల యూరియా బస్తాని మరి 25 కేజీల కాడికి 2 మూటల కింద కట్టుకుని పొలం గట్టుకి నెత్తి మీద మోసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి, మొకాల లోతు బురదలో నడిచేటువంటి పరిస్థితి. తీరా కష్టపడి పంట పండించిన తర్వాత ఆ పంట మళ్ళీ ఆ కళ్ళాల్లోంచి మార్కెట్కి కానీ ఇంటికి కానీ తెచ్చుకోవాలని అంటే చిన్నపాటి వర్షం వస్తే ఆ వర్షం తగ్గేంత వరకు కూడా మళ్ళీ ఆ యొక్క పంటను ఇంటికి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఆ యొక్క వర్షం తగ్గేంత వరకు అని అంటే వారం రోజులు 10 రోజుల్లో మరి అట్లా ఉండిపోతే ఆ యొక్క ధాన్యం ఆయొచ్చి మొక్కొచ్చి లేదంటే మరి అన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. నాకు కూడా అనిపించేది చిన్నప్పుడు, ఇది ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారు, రైతు గురించి మాట్లాడతాడు ప్రతి నాయకుడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి మంచి రోడ్డు సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన నాకు కూడా చిన్నప్పటి నుంచి మా తండ్రితో పాటు మేము కూడా పొలాలు వెళ్ళినప్పుడు నాకు అనిపించేది. ఆ రకంగా ఎమ్మెల్యేగా నేను గతంలో 14లో గెలిచినప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున మరి ఆ పొలాలకు సంబంధించి ఆ గ్రావెల్ రోడ్లు చాలా వరకు పుంత రోడ్లు కానీ, కెనాల్స్ రోడ్స్ కానీ, డ్రైన్ రోడ్లు కానీ ఆ రోజు నేను కొంత నిర్మాణం చేశాం. దురదృష్టం తర్వాత 1924 విధ్వంస ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ విధ్వంసంతో మళ్ళీ మొత్తం అంతా కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి, వేసినటువంటి రోడ్లు కూడా మళ్ళీ మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. అదృష్టవశాత్తు ఈవేళ మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడంతో మళ్ళీ ఏదైతే ఆ విధ్వంసం గురైనటువంటి రహదారులన్నింటినీ కూడా మళ్ళీ బాగు చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈవేళ పెద్ద ఎత్తున ఆ గ్రావెల్ పాత్ రోడ్లని ఆ రైతాంగానికి అంటే ఆఖరి చేను వరకు కూడా వెళ్ళేటువంటి విధంగా, మరి ఆఖరి ఎకరం వరకు కూడా ఆ రైతు మరి దర్జాగా వెళ్ళేటువంటి విధంగా రోడ్లు వేయాలనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ యొక్క 99 వర్క్స్ 37,63,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ తొందరలోనే ఇవి టెండర్స్ను పిలిచి ఈ పనులు కూడా ఈ వేసవికాలంలోనే పూర్తి చేయడం ద్వారా
రేపు వర్షాకాలం వచ్చే సమయానికి ఆ రైతులకి ఆ రోడ్లు సమస్యలు బాధలు లేకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా కూడా ఈ తెలియజేసుకుంటున్నానికి సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రోడ్స్తో పాటుగా మీ అందరూ కూడా చూశారు, ఈ 7-8 నెలల కాలంలోనే మరి పర్టికులర్గా దమ్మాయిపర్తికి సంబంధించినటువంటి డ్రైన్ పాలకొల్లు పట్టణానికి చిన్నపాటి వర్షం వస్తే పాత్రికేయ మిత్రులు కూడా మీకు కూడా బాగా అనుభవం. ఎందుకంటే చిన్నపాటి వర్షం వస్తే 10 వార్డులు మునిగిపోయేటువంటి పరిస్థితి. ఆ రోజు 14-19లో నేను ఆ రోజు 6,50,00,000 రూపాయలు తెచ్చి గతంలో ఉషారాణి గారు 1,50,00,000 తెచ్చి మొత్తం 7,50,00,000 8 కోట్ల రూపాయల పనులు ఆ రోజు మేము చేయాలని సంకల్పం చేస్తే మరి కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే మరి పనులైనటువంటి స్థితిలో మరి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి బట్టలిప్పుకుని పెద్ద రాద్ధాంతం చేశారు. తీరా వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే 5 సంవత్సరాలు మరి దమ్మాయిపర్తిని, ఎందుకంటే దీని మీద ఎంతో బట్టలిప్పి రాద్ధాంతం చేశారు కాబట్టి పనులు చేస్తారని ఆశించాం. కానీ 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా దమ్మాయిపర్తి మీద చేయనటువంటి పరిస్థితి దుస్థితి మనందరం కూడా చూసాం. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. అందుకే ఈరోజు ఆ చిత్తశుద్ధి, పని చేయాలనే చిత్తశుద్ధి మనకు ఉంది కాబట్టి ఆ ఇచ్చినటువంటి నిధులు కూడా రద్దు అయిపోయినటువంటి స్థితిలో దుర్మార్గం. మరి గత 5 సంవత్సరాల పాలనలో కొత్తగా నిధులు తీసుకురావాల్సినలా వచ్చినటువంటి నిధులు నేను 6,30,00,000 రూపాయలు తెచ్చాం. ఉషారాణి గారి 1,50,00,000, 7,50,00,000లో 1 కోటి రూపాయలు ఖర్చు అయినాయి. ఇంకా 6,50,00,000 ఉన్నాయి. ఉన్న నిధులను కూడా పెట్టి వాళ్ళు పనులు చేయలేకపోతే ఆ నిధులు కూడా రద్దు అయిపోయి జీరో అయిపోయినాయి. మళ్ళీ ఈరోజు అదృష్టం. ఎందుకంటే పాలకొల్లు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీ నీలకంఠేశ్వర స్వామి, శ్రీ 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 చౌడేశ్వరి దేవిల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, కళ్యాణం, పూజా కార్యక్రమాల అనంతరం మహిళలకు కలసం, పసుపు, కుంకుమ, గాజులు, ఇత్తడి కుంకుమరిన సారే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పాల్గొని పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం సుమారుగా 5,000 మంది భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వట్టం గణేష్, కార్యదర్శి మానం బసవరాజు, ధర్మకర్త బాసిన గున్నేశ్వరరావు, ట్రెజరర్ బాసిన సత్యనారాయణ, వట్టం భాస్కర్ రావు, ఎర్ర శివాజీ, బొండపల్లి చంద్రశేఖర్, బాసిన రాజు, బాసిన మోహన్, ఆనం భాస్కర్ రావు, బూడిద ప్రదీప్, వట్టం కిరణ్, బాసిన భార్గవి, మానం గంగా భవాని, బాసిన గాయత్రీదేవి, వట్టం అమ్ము మరియు ఆలయ అభివృద్ధి కమిటీ, ఉత్సవ కమిటీల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగింది. భగవంతుడి శబ్దం మెరుగు కానీ నానారూపుల శంభుని అనేక రకముల నీవును మన కళ్యాణ నీవుస్తావు. అప్పటి ఆ మాటలు ప్రమాణంగా పాటించి శాస్త్రం చేయమా ధర్మము ఆశ్రయించవు. ఈ రుద్రదేవుడు బ్రహ్మ, విష్ణు మొదలు వాళ్ళందరూ ఆ స్వామిని సేవిస్తారు. ఈయన సకలములకు అధిష్టానమే కర్త హస్త స్వామిను సౌఖ్యము జీవనము సఫలం చేసుకోవడము నన్ను శివులకు అప్పగింపును. ఈ
ఓకే సార్. ఎందుకంటే కట్టడం నేర్పింది, బట్ట కట్టింది, బట్ట కట్టించడం నేర్పినటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి తల్లి సౌడేశ్వరి మాత. కావున భక్తులు నిరుద్యోగులకు డిఎస్సి ఉచిత కోచింగ్ ను ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు వినూత్నంగా ఎక్కడా లేని విధంగా నిర్వహించడం పలువురుకు ఆదర్శనీయమని డిఎస్సి కోచింగ్ ఇస్తున్న వక్తలు తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు భోజనం ఏర్పాటు చేయడం విశేషం. నీకు ఎవరు ఇష్టం అనే ప్రశ్నను ఎవరు ఇష్టం అనే ప్రశ్నను ఎదుర్కొనేటప్పుడు నీ బంధువులు ఇద్దరు ఇష్టమైనప్పుడు తర్వాత సామెత అవ్వ కావాలి బొవ్వ కావాలి మనకి కావాలి అనే సామెతలో ఉపగమ సంఘర్షణ దాని పరిహార సంఘర్షణ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇష్టం లేని రెండు గమ్యాలలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధర్మారావు గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు నిర్వహిస్తున్న ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ పాలకొల్లులో విజయవంతంగా గత 36 రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. నేను అవనగడ్డ నుంచి సైకాలజీని బోధించడానికి ఫ్యాకల్టీగా ఇక్కడ రావటం నా అదృష్టం. నా పేరు ఏ విజయ్ కుమార్. చాలా శ్రద్ధగా ఆసక్తితో పిల్లలు కోచింగ్ సెంటర్కి రావటం, ప్రతి విషయం మీద రామానాయుడు గారు చాలా శ్రద్ధ వహిస్తూ దీన్ని ఒక వినూత్న పథకంగా చేపట్టడం చాలా ఆదరణకు గురవుతున్న విషయంగా మనం తీసుకోవచ్చు. ఫుడ్ విషయంలో కానీ, టైం టేబుల్ విషయంలో కానీ, క్లిష్టమైన సబ్జెక్టులను అవనగడ్డ నుంచి ఫ్యాకల్టీని రప్పించడం విషయంలో కానీ ఇక్కడ తీసుకుంటున్న శ్రద్ధ చూస్తే ఈ యొక్క ఫ్రీ కోచింగ్ సెంటర్ని వినూత్న స్థాయిలో ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ప్రామాణికంగా తీసుకునే రీతిలో ఇక్కడ మన రామానాయుడు గారు నిర్వహించటం చాలా ఆశాజనకంగా ఉన్న రిజల్ట్ని మనం చూడవచ్చు. రాబోయే కాలంలో రాబోయే డిఎస్సికి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా పోస్టులను మనం ఆశించవచ్చు. ఇక్కడ పిల్లలు కూడా చాలా శ్రద్ధగా టైం ప్రకారంగా రావటము, డిసిప్లిన్గా ఉండటము, ఫోన్లు యూజ్ చేయకపోవటము, ప్రతి విషయంలో కూడా ఎవరి బాధ్యత ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. మన మినిస్టర్ గారు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పాల్కొల్లు మండలం తీలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిల్లపాయలమ్మ మారమ్మ జాతర మహోత్సవంలు ఘనంగా ప్రారంభమైనవి. ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగుతాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చింతామణి నాటకం పలువురిని ఆకట్టుకుంది. భారతదేశానికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే బళ్ళారి రాఘవ గారు అనే ఆయన నాటకరంగ పితామహుడు యావత్ భారతదేశానికి. మహాత్మా గాంధీ గారు బెంగళూరు వచ్చినప్పుడు స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడ పెద్దలందరూ కూడా మనకి దగ్గర 10 నిమిషాల దూరంలో ఆ రోజుల్లో అవార్డు పురుగు మందైనా దొరికేది కన్నా ఎంగిల్ దొరికేదా అమ్మా? అమ్మి, మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చినా వాళ్ళకి రుచించదమ్మా. మనం ఇంత బందరం మిఠాయిలటు గొరికి ఒక్కు అంటూ తినిపారేరా ముండాకుడు కానిస్తే లొట్టలేసుకొని మరీ తినిపారేస్తారమ్మా. దరిద్రులు ఎంగిల్ తినే వాళ్ళు కూడా ఉంటారే పాడు. అన్ని చేశానమ్మా.
అంత సంపాదించానమ్మా, అంత చేశాను తల్లి. అమ్మా 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 అంత సంపాదించావు, ఇంత చేస్తానంటున్నావు కదా. అవునమ్మా. నేను పెద్దదాన్ని ఒకసారికి మన ఇంట పూచికి పిల్లని లేదు కదమ్మా, మరి అదంతే ఇప్పుడు ఏం చేసావు చెప్పవే. అది కూడా అడిగావా అమ్మా? అడిగానమ్మా. ఎందుకే అంత నీరసంగా ఉన్నావు? అమ్మీ, నా ఇన్నేళ్ల జీవితంలో నేను పొరపాటు చేశాను. ఏముంటది? పూర్వం మన ఇంటికి ఒక విటుడు వచ్చేవాడమ్మా. ఒక్క విటుడే వచ్చాడా? ఒక్క విటుడు అంటే ఎంతో మంది వచ్చేవారు, వారిలో వీడొకడు. ఆహా. వంకాయల వెంకటరామయ్య గారని. వంకాయల వెంకటరామయ్య గారు. నీ మనస్సుకు నచ్చని పని మాత్రం నేను చేయను. నిన్న కృష్ణుడే రక్షిస్తాడు తల్లి, కృష్ణుడే రక్షిస్తాడు. చిత్రా, ఇలా రావే రావే. ఏమిటి విశేషం? ఒక నవమన్మధుడు వచ్చాడే. అబ్బో, ఎవరో మన్మధుడు? నా కలల వీరుడు. నవమన్మధుడా అతి సుందరుడా, నిన్ను బలచిన కరుడు చెల్లి ఎవడే ఎత్తగాడు, తుల్లి నీ మనసును లాగాడు. పాండు దోబలే అయితే నీకు ఇప్పుడు పట్టింది. పెట్టుకో. అమ్మాయి పెట్టుగా కాదు, బాగుంది. తీసుకో చిత్ర. అది స్వీట్ కాదు. తీసుకో చిత్ర. అది అయినా నీ మర్యాద ఎవరికాలే, డబ్బులు వస్తున్నప్పుడు ఇప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంతానికి సాగు త్రాగు నీరుతో పాటు చెన్నైకు త్రాగునీరు అందించేలా బహుళ ప్రయోజనాలు తెలుగు గంగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. అటువంటి ప్రాముఖ్యత గల ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ కెనాల్ పనుల్లో ఇప్పటి వరకు 73% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 27% పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులకు ఆర్థిక శాఖ అనుమతులు రాగానే వెంటనే పనులు మొదలు పెడతామని తెలిపారు. అసెంబ్లీలో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రామానాయుడు సమాధానంగా మాట్లాడారు. ఏదైతే ఈ యొక్క తెలుగు గంగ సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో మరి 0 నుంచి 96.13 కిలోమీటర్స్ అంటే ఏదైతే నంద్యాల చిట్ట చివర ఏదైతే కడప స్టార్టింగ్ ఏదైతే ఉందో అంటే ఈ నంద్యాల కడప సరిహద్దు వరకు కూడా ఆయకట్టు ఏదైతే అంటే ఈ 0 నుంచి 96.13 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆయకట్టుకి అంతటికి కూడా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ సాగునీరు తాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుని మొత్తం 39 బ్లాకులుగా విభజించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో ఈ 39 బ్లాకుల్లో 13వ బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకు కూడా మరి గౌరవ సభ్యురాలు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్లాకుల అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 13 నుంచి 37వ బ్లాక్ వరకు ఉన్నటువంటి మరి ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మరి ఈ యొక్క ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సిరివెల్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో దగ్గర దగ్గర 81,694 ఎకరాలకు ఆయకట్టుకు నీరు వాస్తవంగా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. అయితే ఏదైతే ఈ యొక్క 20 బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఆ రోజు ఏదైతే 4 ప్యాకేజీలకు విభజించి జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ వారికి ఏదైతే గతంలో టెండర్స్ అప్పచెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఈ టెండర్స్ తీసుకున్నారో వాళ్ళు అక్కడ భూసేకరణ వల్ల ఇబ్బందులు అవనివ్వండి, రైతుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలు అవనివ్వండి, లేదా మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే నీటి ప్రవాహం వీటన్నిటిని కారణాలు చెప్పి ఈ యొక్క అప్పచెప్పినటువంటి పనుల్లో 73% పనులు మాత్రమే పూర్తి చేసి అంటే ఇంకా 27% బ్యాలెన్స్ పనులు పూర్తి చేయవలసి ఉండగానే ఆ జీవీపీఆర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు దాన్ని ప్రీ క్లోజర్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో యాక్చువల్గా 56,842 ఎకరాలకి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో ఈ యొక్క 27% పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి 24,852 ఎకరాలకి నీరు అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క 24,852 ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క సిస్టమ్ మీద రివ్యూ చేసుకున్నప్పుడు మరి పర్టికులర్గా ఇంకా ఈ 24,852 ఎకరాలకి సాగునీరు అందించాలని అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఒక 15 ఎకరాల వరకు కూడా ఇంకా
సేకరించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మైనర్ కెనాల్స్కి సంబంధించి 1.7 కిలోమీటర్స్, అదేవిధంగా సబ్ మైనర్ కెనాల్స్ సంబంధించి 32.225 కిలోమీటర్లు, అంటే మొత్తంగా 33.925 కిలోమీటర్లు ఇంకా ఈ యొక్క మైనర్ అండ్ సబ్ మైనర్ కెనాల్స్ని ఇంకా తవ్వవలసి ఉంది. ఇంకా స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేయవలసి ఉంది. అందుచేతే ఈ యొక్క 27% బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తేనే 24,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. కాబట్టి గౌరవ సభ్యులు చెప్పినటువంటి విధంగా మేము కూడా దీని మీద ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయమని బ్యాలెన్స్ పనుల కోసం సంబంధిత మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. దగ్గర ఒక 100 కోట్ల రూపాయల వరకు కూడా ఈ బ్యాలెన్స్ పనులు పూర్తవ్వాలని అంటే అవసరం అవుతుందని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు కూడా ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఎస్టిమేషన్స్ని తొందరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ ఫైనాన్స్ శాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని చెప్పేసి మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ఏదో అహోబిలం సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ, అదేవిధంగా కేసీ కెనాల్కి సంబంధించిన ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే గౌరవ సభ్యులు చెప్పారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఆ పనులు కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా జయసూరి గారు కూడా నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీశైలం ముంపు బాధితులు, నేను కూడా మొన్న హంద్రీనివా ప్రాజెక్టుకి సంబంధించి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బాధితుల నుంచి కూడా నేను కూడా రిప్రజెంటేషన్ తీసుకుని వాళ్ళతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఆ యొక్క ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య, అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ ఏదైతే 36 కోట్ల రూపాయలు ఏదైతే అని చెప్పారో అది కూడా ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది, అది కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పుట్టా సుధాకర్ గారు కూడా ఏదైతే బ్రహ్మసాగర్ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇంచుమించు 91% పైన ఈరోజు రిజర్వాయర్లు నింపగలిగే అధ్యక్ష సక్సెస్ఫుల్గా. అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా బ్రహ్మసాగర్ ఇవి కూడా అనుకున్నంత స్థాయిలో నింపలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, కుందునది లిఫ్ట్ ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినటువంటి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైనాన్స్ అంటే ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యం ఒక్కొక్కటి కూడా ఈ సవాళ్ళను అధిగమిస్తూ ఈ పనులు కూడా త్వరితగతిగానే పూర్తి చేయడానికి ఆచరణలో ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు విస్తరించి ఉన్న రోటరీ డిస్ట్రిక్ట్ 3020కు 2024-25 సంవత్సరం రోటరీ జిల్లా గవర్నర్గా ఉన్న డాక్టర్ మల్లా వెంకటేశ్వరరావు అధికారిక పర్యటనలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఈ సంవత్సరంలో పాలకొల్లు రోటరీ క్లబ్ ఇప్పటి వరకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వాటి వివరాలు పరిశీలించారు. క్లబ్ మెంబర్స్ చెల్లించిన వార్షిక చందా మరియు పోలియో నిర్మూలన కోసం చందా ఇచ్చిన వారిని అభినందించారు. రోటరీ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిగా సేవా సంస్థగా ఏర్పడిందని మరియు రోటరీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని అన్నారు. కార్యక్రమాలు చేసినందుకు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రావాడి సతీష్ ని గవర్నర్ గారు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రీజనల్ సెక్రటరీ డాక్టర్ M పద్మకుమారి, క్లబ్ సెక్రటరీ జవాజీ కళ్యాణ్, ట్రెజరర్ పోతాబత్తుల సత్యనారాయణ, రోటరీ అసిస్టెంట్ ముత్యాల శ్రీనివాస్ గా, పాస్ట్ ప్రెసిడెంట్ మద్దాల రాంప్రసాద్, మద్దాల వాసు, ఇమ్మడి రాజేష్, చందకరాము, పెనుమాక రామ్మోహన్ రావు, కటారి నాగేంద్ర కుమార్, రోటరీ సభ్యులు ముత్యాల శ్రీనివాస్, తమ్మినీడు మురళి, ముత్యాల ప్రదీప్, కానూరు ప్రభాకర్, చిలకూరు భీమన్న పాల్గొన్నారు.
పాలకుల క్లబ్ రోటరీ క్లబ్కి అఫీషియల్ బిజినెస్ వచ్చినటువంటి గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక స్వాగత సుమాన్ని తెలుపుతూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహించాల్సిందిగా క్లబ్ ప్రెసిడెంట్ రావణ సతీష్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కళ్యాణ్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ క్లబ్ ట్రెజరర్ పోతల సత్యనారాయణ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి పాలకుల క్లబ్ నుంచి అసిస్టెంట్ గవర్నర్ ఉన్నటువంటి మా మిత్రులు ముత్యాల శ్రీనివాస్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 25 సంవత్సరానికి నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా అవడం నా యొక్క అదృష్టంగా నేను తెలియజేసుకుంటూ నేను 2023లోనే రోటరీ మెంబర్షిప్ తీసుకున్నాను. 2023 మెంబర్షిప్ తీసుకోగానే 2024లో నన్ను చూసి నన్ను సెక్రటరీగా నియమించినటువంటి యాక్చువల్గా మా హీరో అని చెప్తానండి. నాకు రోటరీ క్లబ్ పెరుమాళ రామారావు గారు, సార్ మీ వల్లే నేను ప్రెసిడెంట్ అయ్యాను, మీకు ఈ సభాముఖంగా మరి అని ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు మరీ చెప్తాను సార్, ప్రతి వేదిక నేను చెప్తాను, నేను ప్రెసిడెంట్ అయ్యాను. అదే చాలా సపోర్ట్ కూడా ఉండాలి సార్, నీ సెక్రటరీ అయినా ప్రెసిడెంట్ అయినా సపోర్ట్ ఉండాలి. అంటే నన్ను పేరు సూచించింది ఆయన పెట్టాలని, నాకు సతీష్ ఉండాలని చెప్పేసి మరి వెంటనే దాన్ని ఆమోదించి స్కూల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు పర్వాలేదు అని చెప్పేసి రామప్రసాద్ గారు వాసు గారు కూడా నన్ను సపోర్ట్ చేసి సెక్రటరీగా ఆ రోజు ఒప్పుకో అని చెప్పారు. చాలా సంతోషం. మరి ఆ ఇయర్ అంతా కూడా నేను చాలా బాగా చేశాను సార్. సెక్రటరీ బెస్ట్ సెక్రటరీ అవార్డు కూడా నాకు రావడం జరిగింది. ఎందుకంటే పాపం ఆయన కార్యక్రమం చెప్తే ఇది అని చెప్పేసి చెప్పేవారు, ఫుల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఫండింగ్ అంతా కూడా ఆయనే చూసుకున్నారండి. ఈ సంవత్సరం ప్రెసిడెంట్షిప్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఉండాలంటే వెనకడుగు వేయటం, లేక ప్రెసిడెంట్ ఎవరనేది కొంచెం సందిగ్ధంలో ఉండేటప్పుడు సతీష్ చేస్తారని చెప్పేసి నా పేరు ప్రపోజల్ పెట్టిన వ్యక్తి మా అడ్మినిస్ట్రేటర్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మద్దాల వాసు. ఆయన క్లబ్లో మా సతీష్ చేస్తారని నేను వద్దు బాబు అని అంటే ఒక డిన్నర్ పీట్లో వద్దు అంటే నీకేదో మాట్లాడుకోరు పెద్దలకి, వేదిక రాసిన మా రోటరీ మెంబర్స్కి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చిన పబ్లిక్ అందరూ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ విజయనగరంలో మా క్లబ్లో ఉన్న 135 మంది మెంబర్స్ కూడా మీకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు మా క్లబ్ తరఫున కూడా, నాతో పాటు మా క్లబ్ తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ కార్లో వస్తుంటే ఒక మంచి స్టోరీ చెప్పింది. యాక్చువల్గా ఆ స్టోరీ ఇప్పుడు చెప్పేస్తుందేమో అని అనుకున్నాను నేను. సో నాకు వదిలించినట్టుంది. ఆ స్టోరీలో ఏంటంటే రాజుగారు, జాగ్రత్త వినండి, రాజుగారేమో మనకున్న రాజ్యంలో మంచి దాతృత్యం ఉన్న ఒక వ్యక్తిని నేను తీసుకొస్తే తనకు సన్మానం చేస్తాను అని అంటాడు అనమాట. అంటే వెంటనే మంత్రి మొత్తం ఊరంతా తిరుగుతాడు, రాజ్యం అంతా తిరుగుతాడు, ఎక్కడ కూడా మంచి దాన గుణం ఉన్న వ్యక్తి ఒకడు కనపడు. ప్రతి వాళ్ళు దాన గుణంలో ఎంతో మంది స్వార్థం ఉంటుంది అనమాట. అది పాలకొల్లు మున్సిపాలిటీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను వైఎస్ఆర్ ప్రభుత్వం నీరు కార్చిందని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలోని అంబేద్కర్ భవనము, శెట్టిబలిజీ గౌడ సంఘ భవనం, ఎన్టీఆర్ కళాక్షేత్రం, ముస్లిం సాధికాన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పాలకొల్లు మున్సిపల్కి సంబంధించినటువంటి పనుల నిమిత్తం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈరోజు అధికారులతో కూడా ఒక రివ్యూ కూడా నేను నిర్వహించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి, ఎందుకంటే ఎంతో కష్టపడి మేము నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల్లో కనీసం రంగులు వేయడం కూడా మానేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ భవన్కి మళ్ళీ పూర్వపు వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా పనులు ప్రారంభించడం దగ్గర నుండి
ఏదైతే గౌడ సిట్టిబలిజ భవనంకి ఆల్రెడీ 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం. వాటిని టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి ఏదైతే ముస్లిం షాదీఖానా పనుల నిమిత్తం దగ్గర నుండి, అదేవిధంగా పర్టికులర్గా మరి వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, కైలాస వనం ఏదైతే బరిల్ గ్రౌండ్ ఉందో మరి వీటి అభివృద్ధి పనులను కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ 27వ వార్డులో ఉందో ఆ పనులను కూడా త్వరితగతంగా దానికి సంబంధించిన సర్వే పూర్తి చేసి ఆ డిజైన్స్ని కూడా ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయమని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ పనులన్నింటినీ కూడా టెండర్ల దశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ, మరీ పర్టికులర్గా ఏదైతే టిట్కో ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ పనులను కూడా వేగవంతం చేసి రేపు జూన్ కల్లా మరి నారాయణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. రేపు జూన్ కల్లా ఆ యొక్క టిట్కో ఇళ్ళు మ్యాక్సిమం పూర్తి చేసి ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయాలని ఏదైతే చెప్పారో ఆ లక్ష్యం అనుగుణంగా ఆ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా ఆ టిట్కో అదేవిధంగా L&T అధికారులతో కూడా ఈరోజు రివ్యూ చేసి వాళ్ళకి కూడా ఒక వర్క్ షెడ్యూల్ ఇచ్చాం. అదేవిధంగా అక్కడ ఫుట్పాత్ బ్రిడ్జి కూడా మరి ఈ వేసవి కాలంలో పనులు ప్రారంభించి పనులు పూర్తి చేసేటువంటి విధంగా వాళ్ళకి కూడా ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఆ త్రాగునీరుకి సంబంధించి మరి ఎడిషనల్గా ఇప్పుడు ఇచ్చేటువంటి సమయంకి మించి ఎక్కువ సమయం ఇచ్చేటువంటి విధంగా వాటర్ని ఫుల్ఫిల్ చేసుకోమని చెప్పేసి కూడా అధికారులకు ఇచ్చి ఎడిషనల్గా ఇంకా వాటర్, ఎందుకంటే గతంలో మరి 10 MLD కెపాసిటీ ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంకొక 11 MLD మేము ఎడిషనల్గా ఆ రోజు 15 కోట్లు పెట్టి పనిచేస్తాం. కాబట్టి ఈరోజు జనాభా పెరిగినా L&T పెరిగినా కూడా కొంతమేర నీరు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎడిషనల్గా ఇంకొక 11 MLD కూడా మేము ఇంకా 13 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు కూడా తయారు చేయమని కూడా చెప్పడం జరిగింది. అంచేత ఈ రకంగా ఆ పేదవారి మధ్యతరగతి మహిళల ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు ఈ రేపు జూన్ కల్లా పూర్తి చేసి ఇచ్చేటువంటి విధంగా ఒకటి. రెండవది ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ ఆఖరి ఇంటి వరకు కూడా వెళ్ళేటువంటి విధంగా కూడా ఆ రూపురేఖలన్నీ కూడా తీర్చిదిద్దుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే పాలకొల్లు పట్టణంలో కానీ అదేవిధంగా గ్రామాల్లో కానీ ఇళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి. ఈవేళ 2,50,000 రూపాయలు ఈవేళ పాలకొల్లు పట్టణంలో కూడా మన ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నాం. ఎస్సీ అయితే మరి ఇంకొక 50,000 రూపాయలు అదనంగా మనం ఇస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల పాలనలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేవాడు మరి ₹1 కూడా వాళ్ళకి అదనంగా ఇవ్వాల. కానీ ఈరోజు మరి 2,50,000 రూపాయలకు అదనంగా ఎస్సీ అయితే 50,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం. ఎస్టీ అయితే 75,000 రూపాయలు అదనంగా ఇవ్వబోతూ ఉన్నాం. మన చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా 50,000 రూపాయలు ఇంటికి అదనంగా ఉచితంగా ఇచ్చేటువంటి విధానాన్ని కూడా పెట్టండి అని చెప్తే మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందంటే అదనంగా ఖర్చు అయినా పర్లేదు, బీసీలు మన వెన్నెముక ఈ రాష్ట్రానికి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా సాయం అందించాలి అదనంగా అని చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా ఏదైతే ఇళ్ళ నిర్మాణ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి వెంటనే మీకున్నటువంటి సచివాలయాలు కానీ లేదంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ గారు కానీ నమోదు చేసుకుని ఆ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ ఇట్లా ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మరి వరుసగా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు పాలకొల్లుకు కేటాయించమని కోరుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ONGC రాజమండ్రి ప్రాంతీయ అధికారులు ఉన్నత ఉద్యోగులతో సోమవారం సాయంత్రం మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ONGC అధికారులు వివిధ రాష్ట్రాల్లో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. వారి సేవలను కొనియాడుతూ మదర్ తెరీసా స్ఫూర్తితో తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా పాలకొల్లు నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా రామానాయుడు వివరించారు. చిన్న డాక్యుమెంటరీ రూపంలో చూపించారు కూడా. ఈ సందర్భంగా ONGC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అసెట్ మేనేజర్ శ్రీ సంతాన్ దాస్ గారు వారి బృందంలోని ఇతర అధికారులు రామానాయుడు సేవా నిరతిని కొనియాడుతూ సాలువా కప్పి సన్మానించారు. మంత్రి రామానాయుడు కూడా సంతాన్ దాస్ కు జ్ఞాపిక అందజేసి ప్రసంగించారు. ONGC SR నిధులు పాలకొల్లు నియోజకవర్గానికి కేటాయించమని కోరారు. Since 2005, through the Dharmarao Foundation, I continued the different socio-economic and environmental services for the humanitarian services of Mother Teresa and became her follower. Responsibility to work for maintaining
and availing the clean air. And we are requesting ONGC to contribute to the development in this area through our foundation. Together, let's create a better tomorrow for the people of Palakolu. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మైలా వసంతరావు ఆధ్వర్యంలోని నర్సాపురం పట్టణం ఎమ్మెల్యే కార్యాలయంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు ప్రభుత్వం అందించే డీజిల్ పై సబ్సిడీ కార్డులను చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా విప్ నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధికి అన్ని విధాలు సహకరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మత్స్యకారుల జీవన స్థితిగతులను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు డీజిల్ పై అందిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మత్స్యకారు సోదరులకి డీజిల్ సబ్సిడీ 9 రూపాయలు డీజిల్ సబ్సిడీ అనేది ఇస్తున్నాం. నెలకు వచ్చేటప్పుడు ఒక్కొక్క బోటు టీంకి అందరికీ కూడా 300 లీటర్స్ 300 లీటర్లకి 9 రూపాయలు చొప్పున మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సబ్సిడీ మీద ఒక్కో బోటుకి వచ్చి 2,200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు నర్సాపురం నియోజకవర్గంలో అదేవిధంగా ఏదైతే పెద్ద బోటు ఉందో దానికి 3,000 లీటర్లకు సంబంధించి 27,000 ఇస్తున్నాం. చిన్న బోట్లకి అయితే 300 లీటర్లకి 2,700 ఇస్తున్నాం. ఈరోజు నర్సాపురం నియోజకవర్గం 9 మందికి మత్స్యకార సోదరులకి మరి వారందరూ కూడా బోట్లతో మరి సముద్రంలోకి వెళ్ళి వేట మీద ఆధారపడే వారికి అందరికీ కూడా ఈరోజు నర్సాపురం 9 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరికీ ఈ రోజున ఇక్కడ మత్స్యకార సోదరులందరికీ ఇస్తున్నాం. అంటే ఒక్క విషయం మేము చెప్పదలుచుకుని ఈ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడికి కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఒక మంచి జరిగే విధంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మా ప్రయాణం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మేము సూపర్ 6 ద్వారా హామీలు ఇచ్చాము ఎలక్షన్స్లో ప్రతిదీ కూడా నెరవేర్చే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మనం కూడా చూశారు బడ్జెట్లో కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే మరి ఆ రోజు బడ్జెట్ కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మేమందరం రాష్ట్రాన్ని ప్రతి ఒక్క రైతాంగానికి కానీ యువతకు కానీ మరి యువతకు కూడా చూస్తున్న మెగా డీసీ కూడా త్వరలోనే నియామకాలు వచ్చే విధంగా కూడా జరుగుతాయి. మరి ప్రతిదీ మేము ఏదైతే ఆ రోజు అనౌన్స్ చేసామో ఎలక్షన్ ప్రక్రియలో ప్రతి ఒక్కటి కూడా మరి అమలు జరిగే విధంగానే మరి మా నాయకత్వం ముందుకెళ్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1539వ రోజు కిర్చేష్లు దాట్ల రామకృష్ణంరాజు జయంతి సందర్భంగా వారి భార్య దాట్ల వెంకటలక్ష్మి, వారి కుమారుడు దాట్ల నరసింహరాజు, దాట్ల కృష్ణంరాజు, దాట్ల సునీల్, డాక్టర్ జయదుర్గదేవి, ఎంఎస్, దిగమర్రు గ్రామం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సరిగ్గా గౌరవనీయులు మన ప్రీతమ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోని మరి పేద పేషెంట్స్ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత భోజనాలు ఏర్పాటు చేసి ఈ రోజుతో 1540 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 1545 రోజుల నుంచి అనేక మంది దాతలు ఫేస్బుక్ అవ్వండి ఇతర చరవాణిల ద్వారా దేని ద్వారా ఉండండి వాళ్ళు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఆ పుణ్య భాగస్వామ్యంలో మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ప్రతిరోజు దాతల సహకారంతో వీళ్ళకి ఈ భోజనాలన్నీ పెట్టడం జరుగుతుంది. ఈరోజు మా దాత ఎవరంటే గౌరవనీయులు కీర్తిశేషులు దాట్ల రామకృష్ణరాజు గారి జయంతి సందర్భంగా వారి భార్య దాట్ల వెంకటలక్ష్మి గారు, వారి పెద్ద కుమారులు
శ్రీ దాట్ల నరసింహరాజు గారు, వారి రెండో కుమారులు శ్రీ దాట్ల కృష్ణరాజు గారు, వారి మూడో కుమారులు శ్రీ దాట్ల సునీల్ గారు, వారి భార్య శ్రీమతి డాక్టర్ జయదుర్గాదేవి గారు, వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రులని మరి ఈ పేద రోగులందరికీ కూడా ఉచిత భోజనాలు ఏర్పాటు చేయించమని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము ఏర్పాటు చేసాం. వారి కుటుంబ సభ్యులందరికీ మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారి కుటుంబ సభ్యులు ఆచంద్రార్క ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వారందరూ వర్ధిల్లుతూ పేదవాళ్ళందరికీ కూడా వారి ఆపనహస్తం ఎప్పుడు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రమ్మన్నాయన 14 సార్లు తిరగాలంటే నీకు కాళ్ళు వస్తారండి, ఇబ్బంది ఏమి లేకుండా పంపిస్తాం. దాన్ని వెళ్ళిచ్చిరమ్మా. గుడ్డు పరంగా చెప్తే సాంబార్ వేసుకుంటావా? రండమ్మా. లోపల ప్లేట్లు పట్టుకొని నేను అక్కడ వడ్డిస్తాను. అంతేనా? చూడు అక్కడ నేను వచ్చేసాను. ఎవరు ఆనమీద ఇబ్బంది అక్కడేనా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.